శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మన దగ్గర ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న అక్కయ్య పేరు చాలా బాగుంది, పేరులో చాలా అర్థవంతం ఉంది, పేర్లలో యోగయుక్తం ఉంది. లక్ష్మీ ప్లస్ ప్రసన్న. ఈరోజు అందరూ అప్రసన్నంగా ఉన్నారు, అన్ని దొరికినా కూడా. కానీ అక్కయ్య యొక్క ముఖ కవలికలు చూసినట్లయితే ఎప్పుడు ప్రసన్నంగా హర్షితముఖంగా ఉంటాయి. పేరు తగ్గట్టి వ్యక్తిత్వం కూడా. సో అలాంటి అక్కయ్య గారి గురించి మంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అక్కయ్య, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, కొంచెం బాల్యకాలం గురించి వివరించండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న అన్న. నేను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చదువుకొని వచ్చాను. తర్వాత పెళ్ళి ఒక శ్రీకంఠనాథరెడ్డితో తనతో మ్యారేజ్ అయింది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాను. మా హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాము. లాస్ట్ 6 months బ్యాక్ అక్క బికే శివాని అక్క వచ్చారు రాజమండ్రికి. సో నేను వెళ్ళలేకపోయాను, బట్ నాకు ఆ టైంలో కొంచెం హెల్త్ బాగలేదు. మా హస్బెండ్ మాత్రం వెళ్ళి అటెండ్ అయ్యారు. తర్వాత లోకల్ సెంటర్స్లో ఇట్లా చెప్పారు, చిరంజీవి అన్న, ఒక బ్రహ్మకుమార్ అన్న వచ్చారు, మాతో ఇంట్రడక్షన్ అంతా చేసుకున్నారు. అన్న చెప్పారు ఇట్లా చాలా బాగుంటుంది మౌంట్ అబు ఇది అంతా చెప్పారు. సో సరే అని చెప్పాము. ఓకే, ముందే ప్లాన్ చేసుకున్నాము ఒక 2 months బ్యాక్. ఆ తర్వాత ఈ రాజయోగ మెడిటేషన్ గురించి చెప్పారు. నేను సెంటర్కి వెళ్ళేసి అక్కడ రాజయోగ మెడిటేషన్ గురించి నేను 7 days క్లాసెస్ అవి తీసుకున్నాను. సిస్టర్ మౌనికా అక్క నాకు చాలా బాగా గైడ్ చేశారు, చాలా బాగా చెప్పారు. నాకు లోపల చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ అవన్నీ ఉండేది, కానీ చాలా ఓపిక్గా, చాలా నిదానంగా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మౌనికా అక్క, సిస్టర్ మౌనికా అక్క అండ్ హేమ అక్క ఇద్దరు కూడా చాలా బాగా గైడ్ చేశారు. తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మౌంట్ అబుకి రావడం జరిగింది. సో ఈ అట్మాస్ఫియర్ అంతా నేను చూశాను. అసలుకి వీళ్ళల్లో అసలు నిజంగా ఆ బ్రహ్మ, ఆ పరమాత్మ వీళ్ళ ప్రతి ఆత్మలో అలా ఉందేమో నాకు తెలీదు. అంటే పొద్దున 3 o'clock నుంచి ఈవినింగ్ నైట్ వరకు అదే ఎనర్జెటిక్గా ఉన్నారు. అసలు అది ఎలా సాధ్యం అనేది నాకైతే తెలియదు, బట్ ఎప్పుడు కూడా రీఫ్రెష్గా ఉన్నారు అసలుకి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చాలా దగ్గరుండి, చాలా అసలు మనకి ఏం కావాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా చూసుకుంటారు. కానీ అంతే అసలు మనకు కూడా మన ఇంటికి గెస్ట్లు వస్తే మనం కూడా అంత ట్రీట్ చేయలేమేమో అనిపిస్తుంది. కానీ మార్నింగ్ నుంచి అదే స్మైల్ ఫేస్, నైట్ వరకు అది 10 or 11 or 12 అదే ఎనర్జెటిక్గా ఉన్నారు. నిజంగా అది పరమాత్మ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నాను అన్న. ఓకే ఓకే. నెక్స్ట్, మీరు ఇంట్లో ఉంటారు కదా? అవునన్న. ఇంట్లో ఏమైనా జాబ్ చేస్తుంటారా? హౌస్ వైఫ్? లేదన్నా, నేను హోమ్ టేకర్. సో ఇంట్లో ఉంటారు కాబట్టి సమయాన్ని మీరు ఎలా దాన్ని పాలన చేస్తుంటారు? సమయం చాలామంది ఏంటంటే ఇంట్లో ఉంటూ సమయాన్ని మనం చాలామంది సద్వినియోగం చేయక కొంతమంది టీవీలో వెళ్ళిపోతుంటారు కదా. ఆ టీవీలో సీరియల్ చూస్తూ చూస్తూ దాని ఎఫెక్ట్, లేకపోతే మొబైల్ వెళ్ళిపోతుంటారు, లేకపోతే ఆ మొబైల్, ఆ టీవీ చూస్తే పిల్లల పైన ఎఫెక్ట్ పడుతుందిగా. కానీ ఆ సమయాన్ని మీరు ఎలా దాన్ని నిర్వర్తించగలుగుతారు? ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం హౌస్ వైఫ్ అనగానే ఇంట్లోనే ఉండాలి కదా, ఏదో ఒక దాన్ని మీరు ఆ సమయాన్ని ఎలా పాలన చేస్తారు? అంటే నాకు చాలా, అంటే ఈ మెడిటేషన్ అంటే నేను ఒక్క దగ్గర ఉండేదాన్ని కాదన్న, నేను ఎప్పుడు తిరుగుతూ ఉండేదాన్ని. అంటే నేను ఒక చోట కూర్చునేదాన్ని కూడా కాదు అసలుకి. అంటే వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. కానీ నేను మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు ఎవరో ఒకరు గెస్ట్లు వస్తూనే ఉంటారు. కంటిన్యూగా అది ఉండిపోతుంది, అది ఎప్పుడు అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడు నా పిల్లలు మొన్నటి వరకు కూడా నాకు స్టడీస్లో ఉండినారు వాళ్ళు. ఇప్పుడే బాబు కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు నాకు కొంచెం ఖాళీ టైం అనేది దొరికింది. కానీ ఈ ఖాళీ టైంని నేను ఇంకా స్పిరిచువల్గా రావాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అంటే లోపల ఉండింది, కానీ ఎప్పుడు కూడా బయట ఎప్పుడు నేను చేయలేదు. బట్ ఈ ఖాళీ టైంని నేను ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. బట్ లక్కీగా మేము రాజమండ్రికి వచ్చిన తర్వాత ఈ షణ్ముఖ గారి
మా మహాభారత ప్రవచనాలు జరిగాయి. అక్కడ 60 డేస్ రాజమండ్రిలో ఉండి ఆయన చెప్పారు. సో, ఆ 60 డేస్ నేను దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 40, 50 డేస్ నేను వెళ్ళాను, విన్నాను. చాలా మంచిగా అనిపించింది. తర్వాత వాళ్ళది భగవద్గీత ఇవి క్లాసెస్ ఉంటే ఆన్‌లైన్ క్లాసెస్ కూడా నేను జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్‌లో కాన్ఫిడెన్స్ అనేది లేదు అసలకి. బట్ ఈ భగవద్గీత నేను ఎప్పుడైతే చేరానో అసలకి నాలో నేను చాలా వరకు చేంజ్ అనిపించిందన్న అసలకి. చేంజ్ అయ్యాను. నేను అంటే కంఠస్థం చేస్తున్నాను అసలకి. నాకు ఒక తెలుగు అనేది మాట్లాడతాను ఓకే. బట్ ఇంట్లో మా ఫ్యామిలీ అంతవరకు ఫ్యామిలీ రిలేటివ్స్, కానీ ఈ పదాలు ఇవి ఆ శ్లోకాసు అసలు నాకు అసలు అసలు నా వల్ల అవుతుందా అని అనుకున్నాను. మా పాప అడిగింది, మమ్మీ ఇది మెమరైజరు నువ్వు చేస్తావా లేదా అని. ఏమో నాకు తెలియదు, నువ్వు పెట్టేసేయి అని చెప్పాను. సరే తను పెట్టేసింది. బట్ ఈరోజు నేను చేయగలుగుతున్నాను. బట్ నాకు కాన్ఫిడెన్స్ నాకు చాలా క్లియర్గా కనపడతా ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చాను. అంటే నేను కూర్చునే దానికి కాదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మెడిటేషన్, ఈ రాజయోగా మెడిటేషన్ ఇక్కడ అక్క వాళ్ళు ఇక్కడ చెప్పించే విధానము, ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయించడం వీళ్ళు మాకు బాగా నేర్పించారు. కానీ ఈరోజు నేను కూర్చోగలుగుతున్నాను. ఆల్మోస్ట్ నేను అసలు కూర్చున్న అసలు కాదు. అలాంటిది ఇప్పుడు నేను 1 or 2 hours కూడా నేను కూర్చోగలుగుతున్నాను. సో, అంటే నాలో నేను చేంజ్ కనపడతా ఉంది నాకు. సో మీరు మొట్టమొదటిగా 7 days కోర్స్ అన్నారు కదా, ఈ బ్రహ్మకుమారిస్లో మెయిన్ బేసిక్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో ఏ విషయాలు మీకు మంచిగా అనిపించింది వాళ్ళు నేర్పించే విషయాలలో? అక్క మౌనిక అక్క వచ్చేసి నాకు ఈ దేవి గుణాల గురించి చెప్పారనమాట. అవి మనలోని ఇది అనమాట. అంటే మనం ఎలా ఉండాలి, ఫస్ట్ మనం ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. జాలి, దయ, ప్రేమ, ఆనందం, సుఖం. సో ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటే కనుక మీ రియాక్షన్ కూడా అవతల వాళ్ళకు వచ్చే రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. బట్ నేనైతే ఒకటి నమ్ముతాను, నేను ఏదైతే ఇస్తానో తిరిగి నాకు అదే వస్తుంది అనేది నేను స్టార్టింగ్ నుంచి కూడా పెట్టుకున్న ఇది సిద్ధాంతం, ఒక సిద్ధాంతము. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంటర్నల్ హెడ్ క్వార్టర్కి వచ్చారు కదా బ్రహ్మకుమారి సంస్థలో. మీకు ఇక్కడ గ్రహించినటువంటి ఏం విషయాలు ఉన్నాయి? బయటకి ఇక్కడికి ఏమైనా తేడా అనిపిస్తుందా? చాలా, ఎందుకంటే ఇది కూడా గృహస్థం ఇల్లు లాగానే అనమాట. అంత ఫ్యామిలీ లాగానే ఉంటుంది. అక్కయ్యలు అన్నయ్యలు అని అంటారు, ఒక ఫ్యామిలీ టైప్. బయట కూడా వెళ్ళి, కానీ ఇక్కడ గ్రహించినటువంటి విషయాలు ఏంటిది? ఇక్కడైతే చాలా అన్న అసలుకి అన్నలు కానీ అక్కలు కానీ చాలు వాళ్ళు టీచ్ చేసే విధానం అయితే చాలా అద్భుతం అసలుకి, మాటల్లో చెప్పలేనిది. ఈవెన్ అదేంటది భోజనం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వడ్డించే విధానం చాలా స్మైలీగా, చాలా ఓర్పుగా, చాలా పేషెన్స్గా. అంటే వాళ్ళు అక్కడ ఒక అదేంటది అన్నం లాగా పెట్టట్లేదు, ఒక దివ్య ఔషధం లాగా పెడుతున్నారు వాళ్ళు అసలుకి, ఒక ప్రసాదం లాగా పెడుతున్నారు. తర్వాత ఇక్కడ నేను 5 days ఎలా అని అనుకున్నాను. బట్ ఇక్కడ మాకు 5 days 1 dayలో లాగా అయిపోయింది అసలుకి. బట్ ఇక్కడ మెడిటేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ మాకు ఒక ఫ్యామిలీ లాగా, అంటే వితిన్ మేము వచ్చి ఇప్పటికి 3 days అయింది. కానీ ఎంతమందో నాకు చాలా బాగా పరిచయాలు అయ్యారు అన్నలైతే. అసలు ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయిపోయాము అసలుకి. చాలా అసలుకి అంటే ఎక్కడ ఒక హోమ్లీ నేచర్ ఉంది ఇక్కడ, ఎక్కడ కూడా అంతా మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. చాలా బాగా చూసుకుంటున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది స్పిరిచువాలిటీ ఉండడం వల్ల మన ఇంట్లో సుఖంగా ఆనందంగా మేనేజ్ చేయగలుగుతాం. సో చాలామంది ఇంట్లో ఏదైతే ఉందో ఒక దానికి నారీ శక్తి అనండి, ఒక ఇంటిని సరిదిద్దాలన్నా, ఒక ఇంటికి ఎగుడు దిగుడు చేయాలన్నా, తగులుబాట్లు చేయాలన్నా దానికి మెయిన్ రీజన్ అని చెప్తూ ఉంటారు బయట. సో ఒక నారీ దివ్య గుణాలతో ఉంటే ఆ ఇంటిని స్వర్గంగా తయారు చేయొచ్చు కదా. అవునన్నా, స్వర్గం ఒక ఇల్లు. అదే నారీ అలిగిపోయింది అనుకుంటే ఒక ఇంటిని, ఎందుకంటే నారీ యొక్క ఎఫెక్ట్ భర్త పైన, పిల్లల పైన, ఇంటి పైన, ఫుడ్ పైన, ఫ్యామిలీ పైన, సమాజం పైన. ఎందుకు నారీతో అన్ని కనెక్ట్ అయి ఉన్నారు. అమ్మ నాన్నలు ఉన్నారు, మావయ్య అత్తయ్య గారు ఉన్నారంటే 2 ఫ్యామిలీ కనెక్ట్ అయి ఉన్నాయి. సో అలాంటి స్పిరిచువాలిటీలో ఈ స్పిరిచువల్ని మీరు బయట ఉన్నటువంటి ఎవరైతే గృహస్థులు ఉన్నారో, భార్య భర్తలు ఉన్నారో, ఎందుకంటే మీ ఇంత సపోర్ట్
ఇంత స్పిరిచువాలిటీ నడుచుకుంటున్నారు, ఎవరు వచ్చినా కూడా అంత ఒక హర్షిత ముఖంతో చిరునవ్వుతో మీరు అటెండ్ చేస్తున్నారు కదా. సో ఫ్యామిలీలో తగాదాలకి అవుతుంది కదా, ఆ తగాదాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే భర్త ఎవరైతే ఉన్నారో బిజినెస్ బయట అలసిపోయి స్ట్రెస్తో వస్తుంటారు. భర్త వచ్చినప్పుడు భార్య ఏ రకంగా వాళ్ళతో వ్యవహారం చేయాలి, అలాంటి ఎగుడు దిగుడు ఏదున్నా సర్దుకొని మనసులో పెట్టుకొని ఒక ఇంటిని స్వర్గంగా తయారు చేయాలంటే ఏం చేయాలి? అలాంటి ఏమైనా మీ అనుభవం ద్వారా ఏమైనా ఉన్నాయా విషయాలు? డెఫినెట్లీ అన్న, ఇది మంచి క్వశ్చన్. అసలుకి నిజంగా ఆడవాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏ ఇల్లు కూడా అది ముందుకు వెళ్ళలేదు. ప్రతిదీ కూడా ఒక లేడీ అంటే ఒక నారీ శక్తి అనేది ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ ఉంటుంది. ఆ పాత్ర ప్రతి ఇట్లా బిడ్డలకి కానీ, హస్బెండ్కి కానీ, ఇట్లా వాళ్ళ పేరెంట్స్ కానీ, ఇట్లా అత్తమామలు కానీ, ప్రతి దాంట్లో కూడా ఆమె పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఆ ఇంట్లో గృహస్థురాలు ఆమె కానీ చాలా ప్రశాంతంగా పొద్దున్నే జస్ట్ స్మైల్ అన్న, అంతే, ఏం లేదు. పొద్దున్నే లేచి చిరునవ్వు, అందరితో తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా మరి జస్ట్ స్మైల్ ఇచ్చేసామంటే సగం 50 కాదు 70% అసలుకి మనకి ఆ స్ట్రెస్ కానీ ఏది కూడా ఉండదు అసలుకి. ఇంట్లో ఏదైనా కూడా ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు భర్త వచ్చేసి బయట జాబ్ చేసుకొని వస్తారు, తర్వాత వాళ్ళ ఆఫీస్లో, తర్వాత వాళ్ళ సీనియర్ బాసెస్, ఇవన్నీ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి అన్నీ ఉంటాయి. మనం దాన్ని చూసుకొని పిల్లలతో అన్నీ మంచి చెడు అన్నీ చూసుకొని సో ఓపిక్గా అన్నీ దగ్గరుండి చూసుకొని ఏమీ లేదు, జస్ట్ హ్యాపీగా స్మైలీగా ఒక మంచి గుడ్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంటే కనుక చాలా బాగుంటుంది. అందరూ కూర్చొని ఓపెన్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా ఫుడ్ అందరు కలిసి ఫుడ్ తింటూ స్కూల్లో వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి జస్ట్ ఫ్రెండ్లీగా అనమాట. ఎక్కడ కూడా ఒక పేరెంటింగ్ లాగా కాకుండా ఫ్రెండ్లీగా అనమాట అసలుకి చేస్తే కనుక వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు, పిల్లలు కూడా చాలా బాగా ఉంటారు. సమయం తీయాలి పిల్లల కోసం, పిల్లలకి ఫ్యామిలీకి చాలా జాబ్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే మోర్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉందంటే బయట కూడా మీరు అంతే స్ట్రాంగ్గా చాలా హ్యాపీగా చేసుకొని వస్తారు. ఈరోజు ఏమవుతుందంటే మెయిన్ సిచ్యువేషన్ ఇంట్లో ఈ మొబైల్ ఉంది కదా, పిల్లలు మొబైల్లో బిజీ, మమ్మీ మొబైల్లో బిజీ, డాడీ మొబైల్లో బిజీ. ఆ సమయం ఏదైతే ఉందో ఫ్యామిలీయాలిటీ, ఒక అనురాగం, ఒక ప్రేమ, ఈ వెస్టర్న్ కల్చర్ ఎంటర్ అయ్యేసరికి చాలా మంది పిల్లలు వినట్లేరు మమ్మీ డాడీది కదా. పెరిగి పెద్ద అయిన తర్వాత అంటే పిల్లల్ని కూడా మార్గదర్శనానికి, ఒక మార్గాన్ని తెలియచేయడానికి, ముందుకు వెళ్ళడానికి కూడా ఒక మాతాగారి గురువు అవుతారు కదా. ఈ రోజు వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంది, మా పిల్లలు మా మాట వినట్లేడు. దానికి మెయిన్ రీజన్ ఏంటిది, గృహస్థులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చదవంగా చిన్నప్పుడు ఆశలు పెట్టుకుంటారు, కొంచెం పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులకు పిల్లల పైన చాలా ఆశలు ఉంటాయి. కానీ ఒక యంగ్స్టర్ ఏజ్ వచ్చేసిన తర్వాత పిల్లలు వినట్లేరు అని చాలా వరకు క్వశ్చన్ వస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు కారణం? కానీ పేరెంట్స్ కి పిల్లలకి ఉన్న గ్యాప్ అన్నది, కానీ ఆ గ్యాప్ పోగొట్టుకోవాలి. అంటే పిల్లలు ఒక చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మనం ఒక పేరెంట్ లాగా బిహేవ్ చేయాలి, ఒక తండ్రి లాగా బిహేవ్ చేయాలి. అదే కొంచెం ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ, అంటే వాళ్ళకి ఆ టైంలో కొంచెం ఈ అంటే వాళ్ళని కూడా మనం అనడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ హార్మోనల్ బ్యాలెన్స్ ఇవి కూడా కొంచెం అటు ఇటు కూడా వాళ్ళు మారుతూ ఉంటారనమాట. సో ఆ టైంని మనం కరెక్ట్గా మన పిల్లలు కాదు మన ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తామంటే వాళ్ళే మన దగ్గరకు వచ్చి అన్ని విషయాలు కూడా చక్కగా ఓపెన్గా ఉంటారనమాట. మనము ఎంత దూరంగా ఉంటే వాళ్ళు కూడా మనకు అంత దూరంగా ఉంటారు, మనం ఎంత క్లోజ్ అయితే మనకంటే కూడా వాళ్ళే మన దగ్గరకు వచ్చి అంత చాలా క్లోజ్గా ఉంటారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫ్యామిలీ టుగెదర్ అందరూ కూడా కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని ఉంటే కనుక 99.9% సాల్వ్ అనేది సాల్వ్ అయిపోతుంది అన్న అసలుకి. అంటే గ్యాప్ అనేది ఉంటుంది. కానీ ఏదైతే ఈ మొబైల్ ఇదంతా ఉంది కదా, బట్ ఆ టైం అంతా కూడా ఒక ఫ్యామిలీ, పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే, హస్బెండ్ స్కూల్ నుంచి రాగానే అందరూ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అందరు కూర్చొని స్నాక్స్ తింటూ ఈరోజు నువ్వేం చేసావు, ఈరోజు నీతో వాళ్ళ ఫాదర్ కూడా ఈరోజు నా ఆఫీస్లో ఇది జరిగింది, మీ స్కూల్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా అన్నీ డిస్కషన్ చేసుకుంటూ ఉంటే కనుక అసలు మధ్యలో పేరెంట్స్కి
చిల్డ్రన్కి అనే గ్యాప్ అనేది ఉండదన్న అసలుకి. అందుకని పిల్లలతో ఫ్రెండ్స్ లాగా వివరించాలి, ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అది ఎక్స్పెషలీ 13 to 13 years తర్వాత నుంచి కూడా మనం పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎక్కడ కూడా మనం ఒక మదర్ ఒక ఓకే ఫాదర్ మదర్ అంతవరకే, కానీ పిల్లలు మన ద్వారా వచ్చారు, కానీ వాళ్ళ అభివృద్ధిని మనం ఎక్కడ కూడా ఆపకూడదు, కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో మనం ఎంత ఓపెన్గా ఉంటే వాళ్ళు మనకంటే అంత బాగా ట్రీట్ చేస్తారు. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అన్న అసలుకి. వాళ్ళకి చాలా సార్లు ఏంటంటే తల్లిదండ్రులు తమ తల్లిదండ్రుల స్వరూపాన్ని చూపిస్తారు, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉందండి. ఓకే, ఆ జనరేషన్ గ్యాప్ లో ఇప్పుడు జరిగేటటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే తల్లిదండ్రులు ఒక విధంగా వాళ్ళ యొక్క బిహేవియర్ కొంచెం కఠోరంగా కొంచెం ఆవేశంగా ఉందనుకో పిల్లలు భయపడిపోతారు. మనసులో ఏవైతే విషయాలు ఉన్నాయో మనసులో ఏవైతే నడుస్తున్నాయో వాళ్ళు చెప్పుకోలేరు, ఫ్రెండ్స్ పోయి చెప్పుకుంటారు. మెల్లమెల్లగా ఇంకో రీజన్ ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ చెప్పుకోగా మళ్ళీ ఫ్రెండ్స్ సర్కిల్లో వెళ్ళి ఆ విధంగా అలా అయిపోతున్నారు. సో మంచి ఇన్స్పిరేషన్ చెప్పారు అక్క మీరు, మంచి మార్గదర్శనం ఒక మన కల్చర్, ఇండియన్ కల్చర్కి. నెక్స్ట్ ఈ బ్రహ్మకుమారిస్ ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరివారంలో ఎగుడు దిగుడు అవుతున్నటువంటి పరివారంలో, సమస్య సిచ్యువేషన్ వచ్చేటటువంటి ఇలాంటి పరివారంలో ఈ బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ ఏమైనా తోడ్పడుతుందా, హెల్ప్ఫుల్ గా? ఖచ్చితంగా. అది ఏ రకంగా? ఖచ్చితంగా ఈ రాజయోగ మెడిటేషన్ పిల్లలకి కానీ అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ క్లాసెస్ అవన్నీ కూడా అది ఆ క్లాసెస్లో కూడా అటెండ్ అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ అవన్నీ కూడా పెరుగుతాయి. అంటే అప్పటి నుంచే వాళ్ళకి ఇంకా స్పిరిచువల్ వేలోకి వస్తారు కదా. ఇప్పుడు ఈ పిల్లలు అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలంతా కూడా పేరెంట్స్తో కంటే కూడా ఎక్కువ బయట అట్మాస్ఫియరే వాళ్ళకి ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉన్నారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు జాబ్ గోయింగ్ ఉన్నారు. సో వాళ్ళు ఆఫీస్లో బిజీగా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు టైర్డ్ అయిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు స్టడీస్ కూడా అంటే రోజుకి రోజుకి వాళ్ళ స్టడీస్ కూడా ఒక లెవెల్ పెరిగిపోయింది. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు బాగా చెట్లు స్టడీస్ చాలా తక్కువ ఉండేది, ఏ ఒక 10% 20% ఉండేది. ఎక్కువ మేము తిరిగిందే ఎక్కువ ఉంది కానీ చదివింది చాలా తక్కువ ఉంది. బట్ ఇప్పుడైతే 90%, 90 కూడా కాదు 99% స్టడీస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా తక్కువ అయిపోయినాయి అసలుకి. సో ఇప్పటి నుంచే పిల్లలకి ఒక స్పిరిచువల్గా అంటే వాళ్ళకి ఇట్లాంటి మంచి మంచి ఆధ్యాత్మిక ఈ క్లాసెస్ పెట్టించడము, ఈ భగవద్గీత ఈ క్లాసెస్ ఇవన్నీ పెట్టించడం వల్ల కూడా వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్ అయ్యి అంటే వేరే డీవియేషన్స్ వెళ్లకుండా కూడా మనము చాలా వరకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామన్నా. నెక్స్ట్ చాలా మంది కొంతమంది నేను ఈరోజు డైనింగ్ హాల్లో ఒక అక్క నా పక్కన కూర్చున్నారు. అక్క అంటే నేను ఇంకా ఫుల్గా అది మాట్లాడలేదు, ఇంకా రేపు మాట్లాడాలనుకుంటున్నాను. అక్క నాకు జస్ట్ ఒక 2 minutes మాట్లాడింది కూడా. అక్క చెప్పడం అయితే అది 10th class వరకు ఆ అమ్మాయి స్కూల్ టాపర్ ఉండేదంట. కాకపోతే నెక్స్ట్ ఇంక ఇంటర్కి అమ్మాయి అది కాలేజ్లో జాయిన్ అయింది. తర్వాత తన కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగడానికి అని చెప్పేసి ఈ రాజయోగ మెడిటేషన్ తీసుకున్నారంట అమ్మాయి. తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి స్టేట్ లెవెల్లో 8th rank వచ్చిందంట ఆ పాపకి. సో అంటే ఎంత మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత పవర్గా ఉంది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక స్పిరిచువల్గా ఇట్లాంటివి క్లాసెస్ అవన్నీ పెట్టించడము, ఈ మంత్రాలు ఈ శ్లోకాస్ కూడా చాలా పవర్ ఉంటుంది. సో మనకి వేరే వేరే డీవియేషన్స్ అన్నీ కాకుండా మనకి ఆ పరమాత్మనే ఆ వేలోకి తీసుకెళ్ళిపోతారు. అది మాత్రం నేను స్ట్రాంగ్గా నమ్ముతాను అన్నది. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ అక్కయ్య, నెక్స్ట్ ఇంట్లో ఉన్నప్పుడు భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో ఏదో ఒకటి కొంత ఉంటుంది, దాన్ని సర్దుకొని ముందుకు వెళ్ళాలి. సో ఒత్తిడి అనేది మనసులో ఉంటుంది. కొన్నిసార్లు భార్య మనసులో పెట్టుకుంది భర్తకు చెప్పలేకపోతారు. ఈ మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్నిసార్లు పరివారంలో పిల్లల ముందే మేము చూస్తున్నటువంటి ఈ మధ్యలో డైవర్స్ అయిపోతున్నారు. పాప ఒకవైపు బాబు ఒకవైపు. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువైపోవడం వల్ల ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కదా, భార్య ఎడ్యుకేటెడ్ భర్త ఎడ్యుకేటెడ్. ఆ ఎడ్యుకేషన్ని మిస్యూజ్ అవుతుంది మధ్యలో, అంటే క్రాష్ అవుతుంది సంస్కారాల. దానికి ఏమంటారంటే మానసిక ఒత్తిడి, మనసులో ఓపెన్గా మాట్లాడుకోలేకపోవడం. మీరు చెప్పారు కదా, కాస్త కూర్చొని ఈ విధంగా మనం మాట్లాడుకుంటే ఒకరు ఇద్దరు చర్చ చేసుకోవడం వల్ల మనసు ఓపెన్గా అవుతుంది, ఆ యూనిటీ ఉంటుంది. సో అలాంటి ఏమైనా ఉన్న వాళ్ళు ఒత్తిడితో ఉన్నటువంటి పరివారానికి గృహిణి మాతలకి విశేషంగా వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? స్పిరిచువాలిటీ ఏ రకంగా తోడ్పడుతుంది, వాళ్ళకి ఇచ్చేటటువంటి మార్గదర్శనం ఏమైనా ఉందా అలాంటి వాళ్ళకి?
అన్న ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు. తర్వాత అంటే జాబ్ చెయ్యొచ్చు తప్పేం లేదు. బట్ జాబ్ కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతనే జాబ్ ఫస్ట్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఎంత మన హై పొజిషన్లో ఉన్నా కూడా మన ఫ్యామిలీ మన పిల్లలు సో వాళ్ళు మనకి హైయర్ అవ్వాలి. అది కానీ ఉంటే కనుక నాకు తెలిసి 90 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అన్న. జాబ్ చేసుకుంటూనే ఫ్యామిలీకి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పిల్లలతో చాలా వరకు మనం ఎంత టైం స్పెండ్ చేయగలిగితే ఆ ఫ్యామిలీ అంతా కూడా నాకు తెలిసి ఇంకా వేరే డైవర్షన్స్ ఏమీ ఉండవు. కానీ అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరిద్దరిని అర్థం చేసుకోవాలి, ఒకరికొకరి అర్థం చేసుకోవాలి. ఏదైనా ఓకే ప్రతి ఫ్యామిలీలో కూడా గొడవలు ఉంటాయి, అది గొడవలు లేకుండా ఉండదు. అసలు అది గొడవ అనేది ఉండాలి కూడా, గొడవ లేకుండా ఉండడం అనేది లేదు. ఎందుకంటే ఒకే మనిషి ఎప్పుడు కూడా రైట్ ఉండదు, రైట్ ఉండాలి రాంగ్ ఉండాలి, రెండు ఉండాలి. కానీ అది పిల్లల దాకా మనం వెళ్ళకూడదు. ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ వరకే వాళ్ళు చూసుకోవాలి. కానీ పిల్లల దగ్గర కూడా ఇవన్నీ వాళ్ళ ముందు మాట్లాడడం కానీ వాళ్ళ ఇది కానీ ఇవన్నీ కూడా మనం చేయకూడదు. అండ్ ఏదైనా కూడా అందరు హ్యాపీగా నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసింది అంటే ఎవరైతే పిల్లలతో అన్నీ షేర్ చేసుకొని అన్నీ మాట్లాడుకొని హ్యాపీగా ఉంటే ఆ ఫ్యామిలీ నాకు తెలిసి 100కి 100% ఫ్యామిలీ సక్సెస్ అవుతుందన్న. అలాంటి ఫ్యామిలీస్ నేను చూశాను. నెక్స్ట్ అక్కే ఇప్పుడు లాస్ట్ రాజయోగ మెడిటేషన్ లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? కోర్స్ తీసుకున్నారు బాబాయ్, అలాంటి పరమాత్మతో గాడితో ఏమైనా రాజయోగ బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ ద్వారా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కొద్దిగా చెప్పగలరా? ఓకే అన్న. రాజయోగ మెడిటేషన్ నేను చేశానన్న. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అర్లీ మార్నింగ్ చెప్పారు ఇట్లా 4కి బ్రహ్మ ముహూర్తం ఉంటుంది, ఆ టైంలో ఇది రాజయోగ మెడిటేషన్ చేయండి అని అన్నారు. సో అసలు నేను మామూలుగా అయితే చాలా లేట్గా లేస్తానన్న. అసలుకి నాకు డిసిప్లైన్ లేక ఒక విషయం ఏంటంటే నేను అర్లీగా లేవలేను. అసలుకి నా వీక్ పాయింట్ అదే, నాకు అదే డ్రాబ్యాక్ కూడా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అర్లీ మార్నింగ్ 3:30 కల్లా లేవడము, స్నానం చేసుకోవడము, అక్కడికి వెళ్ళడము, ఎక్స్పీరియన్స్ అయితే నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యాను. తర్వాత ఇదే నేను కంటిన్యూ చేయాలి. అసలు నా లైఫ్లో డిసిప్లైన్ అంటే నేను అర్లీ మార్నింగ్ లేవకపోవడం. ఈరోజు నేను ఒక సంకల్పం అయితే తీసుకున్నాను, ఇంకా అర్లీ మార్నింగ్ లేవాలి, మెడిటేషన్ చెయ్యాలి, పరమాత్మతో కనెక్షన్ పెంచుకోవాలి. మనమంతా కూడా పరమాత్మ బిడ్డలం. సో పరమాత్మతో కనెక్షన్ పెంచుకోవాలి. సో అంతమంది ఇంకా నేనెందుకు లేవలేను, నేనెందుకు చేయలేను, అది అనేది నేను తీసుకున్న సంకల్పం అన్న ఇది. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. పేరు తగ్గట్టు అక్కయ్య పేరే లక్ష్మి ప్లస్ ప్రసన్న. లక్ష్మి అంటే జ్ఞానలక్ష్మి. జ్ఞానంతో ఎప్పుడైతే మనం సంపన్నంగా ఉంటామో మన ముఖంలో ముఖ కవలికలో ఇన్స్పిరేషన్ ఉంటుందన్నమాట, ప్రసన్నత. సో అలా లక్ష్మీ ప్రసన్న అక్కయ్యకి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వింటున్నటువంటి గృహస్థంలో గృహిణి ఉన్నటువంటి మెయిన్ మాతలకి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే స్పిరిచువాలిటీ మెయిన్, ఒక ఇంటిని బ్యాలెన్స్ రిలేషన్షిప్, ఇంటిని ఒక స్వర్గంగా చేయాలన్నా, ఇంటిని దేవాలయంగా తయారు చేయాలన్నా దానికి ప్రథమ గురువు ఒక మాత అవుతుంది. మాత ఎప్పుడైతే ఆధ్యాత్మికలు వెళ్తుందో పిల్లల్లో కూడా ఇన్స్పిరేషన్, సమాజానికి ఇన్స్పిరేషన్. ఆ ఇల్లు చక్కగా గలగల సలసల పొంగి ప్రవహించి సద్గుణాలతో సుఖమయమైన జీవితాన్ని సాగిస్తాం. ఇదే బ్రహ్మకుమార్లు చెప్పేది కూడా బ్యాలెన్స్ లైఫ్ అనమాట. సో మరోసారి చాలా చాలా ధన్యవాదాలు. ముందు ఇంకా కొన్ని విషయాలతో కలుసుకున్నాం. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, ఓం శాంతి.